సో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నెంబర్ 1 అయితే ఒబేసిటీ అంటే ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్. నెంబర్ 2 అయితే స్ట్రెస్. ఒబేసిటీ ఈజ్ లైక్ గ్యాస్ సిలిండర్ ఎట్లా ఉంది, లీక్ అవుతుంది. సమ్టైమ్స్ ఒక 100 సిలిండర్స్లో 2 సిలిండర్స్ లీక్ అవుతుంది. సిలిండర్ లీక్ అవడానికి ప్రాబ్లం ఏమీ లేవు, విండోస్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా బయట వెళ్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లోజన్ ఎందుకు వస్తుంది, ఆ మ్యాచ్ స్టిక్ యూస్ చేస్తే. ఆ మ్యాచ్ స్టిక్ ఇస్ స్ట్రెస్ ప్లస్ ఒబేసిటీ హార్ట్ అటాక్ రావడం, స్ట్రోక్ రావడం, కిడ్నీ ఫెయిలియర్ రావడం ఉంటుంది. సో ఒబేసిటీ అండ్ స్ట్రెస్ ఈజ్ లైక్ అ సిలిండర్ అండ్ మ్యాచ్ స్టిక్. సో ఎట్లా అవాయిడ్ చేయాలి ఒబేసిటీ? మోస్ట్ ఇంపార్టెంట్, ఒబేసిటీకి క్యాలరీస్ తగ్గించాలి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ప్లేట్ సైజ్ తగ్గించాలి. మేము ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అవాయిడ్ చేయొచ్చు, హెల్తీ స్నాక్స్ యూజ్ చేయొచ్చు, దాంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ, యూజింగ్ ఫ్రూట్స్, నట్స్, అవాయిడింగ్ బిస్కెట్స్, పేస్ట్రీస్, ఈ ఐటమ్స్ అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ అయితే యాక్టివిటీ. ఎంతవరకు మీరు యాక్టివ్ ఉంటే ఎంతవరకు ఒబేసిటీకి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఫర్ డిక్రీజింగ్ ఒబేసిటీ. పాత మెడిసిన్స్లో ఒబేసిటీ ట్యాబ్లెట్స్ వాడితే హార్ట్ పైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ జనరేషన్ మెడిసిన్స్లో నాట్ ఓన్లీ ఒబేసిటీ తగ్గుతుంది, హార్ట్ పైన బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంటుంది ఒబేసిటీకి. దానికి 35 to 40 kilos పర్ ఇయర్ తగ్గడానికి ఉంటాయి. సర్జరీస్ చాలా సేఫ్ అయింది, చాలా మంచి సర్జన్స్ ఉన్నారు, ఎస్పెషలీ హైదరాబాద్ సిటీలో, విత్ వెరీ సేఫ్ అండ్ గుడ్ రికార్డ్. సో ఒబేసిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్, and stress is a matchstick which will make obese patients get heart attacks, strokes and kidney failures.